Yes. Good evening to all. Compliment చెప్పండి ఎవరైనా. సార్ కెన్ ఐ చెప్పు. రవి స్టార్ట్ చేశారు ఆల్రెడీ. మీన్స్ ధరణ్ తేజ చెప్పు నాన్న. సార్ 1 కాంప్లిమెంట్ ఇస్ 9 సార్. వీడియో ఆన్ చేయి. ఆన్లైన్ సార్. వీడియో ఆన్ చేయాలి. yes, okay. Sir, 1 complement is 9, sir. 2 complement is 8, sir. 3 complement is 4. 3 complement is 7, sir. 4 complement is 6, sir. 5 complement is 5. 6 complement is 4. 7 complement is 3. 8 complement is 2. 9 complement is 1, sir. Yes, right. Very good. But మనం ఏ విధంగా దాన్ని రీడ్ చేయాలి? కాంప్లిమెంట్ 1 towards 10 is 9. నేను రాయించాను కదా నోట్స్. Yes, sir. సేమ్ యాజ్ ఈజ్ గా మనము రీడ్ చేసేటప్పుడు అలా చెప్పాలి. కాంప్లిమెంట్ 1 towards 10 is 9. కాంప్లిమెంట్ 2 towards 10 is 8. అలా చదవాలి. రైట్, మనకు గుర్తుంటే సరిపోతుంది. బట్ ఆ బేసిక్ అనేటువంటిది మనం మర్చిపోవద్దు. అదొకసారి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మనము 2 digits చేసే ముందు 2 digits అప్పుడు మనము కాంప్లిమెంట్ తీసుకొని చేస్తాం. అప్పర్ నెంబరు 2 digit. ఫర్ ఎగ్జాంపుల్ 22 minus 8 ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్ ను మనము సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? Sir, first step we have to identify. That is mismatching or matching. We should identify, sir. Yes. After we should complement. We should take, sir. It is not that is mismatching, no, sir. That's why we should take complement, sir. Okay. 8 complement is 2, sir. Yes, exactly. And we should add both, sir. 2 and 4 we should add. 2 and 4 we should add, sir. 2 plus 2. Yes, sir. 4, That sir. was 4. ఇంకొకటి మర్చిపోయావు మనము. Sir, we should minus that. In left side 2 is there, no, sir. That will we should minus that, sir. It yes, will first 1. step Is 14. మనము ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి. ఫస్ట్ we have to identify the number that is mismatching or matching number. Okay. Then after, if the number is mismatching, we should reduce 1 from the previous number. So 2 minus 1, 1. We write 1 here. Then after 8 complement is 2, sir. 2 plus above number. Sir, 2 plus 2 is 4, sir. 4. The answer is 14. The answer is 14, sir. Yes, exactly. The answer is 14. ఈ ప్రాసెస్ మీకు నాకు అర్థమైంది ఏంటంటే మీకు చేయడం వస్తుంది, బట్ ఎక్స్ప్లెనేషన్ రావట్లేదు. నో నీడ్ టు వర్రీ. ప్రాబ్లమ్స్ చేయగా ఏమవుతుందంటే ఎక్స్ప్లెనేషన్ అదే అలవాటు అయిపోతుంది, వచ్చేస్తుంది. బట్ కాన్సెప్ట్ మాత్రం మర్చిపోకూడదు. జస్ట్ కొన్ని మీరు ఇచ్చినటువంటి హోంవర్క్ 2 digits హోంవర్క్ 2 pages ఇచ్చాను. ఆ 2 pages కనుక కంప్లీట్ చేసినట్లయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇలా నెంబర్ చూడగానే ఆన్సర్ చెప్పేస్తారు. నెంబర్ చూడగానే ఆన్సర్ వచ్చేస్తుంది. విజువలైజేషన్ పవర్ పెరుగుతుంది. నేను చెప్పాను కదా, విజువలైజేషన్ పవర్ పెరుగుతుంది అని చెప్పాను. ఎందువల్ల అంటే దీనివల్ల మనకు మైండ్ లోనే క్యాల్కులేట్ చేసుకుంటాం. మెంటల్ మ్యాథ్స్ అంటాం దాన్ని. మైండ్ లోనే క్యాల్కులేట్ చేసుకుంటాము. మైండ్ లో క్యాల్కులేట్ చేసుకొని వెంటనే ఆన్సర్ చెప్పేస్తాం. ఎంత బిగ్ నెంబర్ అయినా కూడా కొంచెం ప్రాక్టీస్ తోనే వచ్చేస్తుంది. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఇది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వెళ్ళిపోదాం. ఓకే, నేను అడిగిన వాళ్ళు మాత్రమే చెప్పాలి. ఓకేనా?
Yes, 44 minus 17. Arush? Arush, can you explain? Arush? No, he is not in class. Sir. Arush? Sir. Sir. Arush? స్విచ్ ఆన్ చేసి ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? Yes, sir. ఎక్స్ప్లెయిన్ చేయ ఒకసారి. Sir, 4 minus 7. Mismatching. ఫస్ట్ స్టెప్ స్టెప్ బై స్టెప్. స్టెప్ బై స్టెప్ చెప్పండి. చెప్పు ఆరుష్, స్టెప్ బై స్టెప్ ట్రై చేయి ఒకసారి. 4 minus 1. ఫస్ట్ we have to identify matching number or mismatching number. Mismatching, sir. అది చెప్పాలి. mismatching number. Yes, next we can reduce one from previous number. Yes, sir. చెప్పు నెక్స్ట్ చెప్పు. 3 minus 1. Exactly. Answer 2. Very good. Then next step. Sir, Next step. 7 complement is 3, sir. Yes. We should write 3 there and 4. Okay. We should add 4 plus 3. Exactly. Answer 7. yes 7. Now answer is 27. Very good. ఇంకో కొంచెం ప్రాక్టీస్ చేసే ఫాస్ట్ గా వచ్చేస్తుంది. మీరు చేయడం వస్తుంది మీకు, బట్ ఎక్స్ప్లెనేషన్ రావట్లేదు. నో ప్రాబ్లం, ఇంతకుముందు చెప్పాను అదే. ఓకే ఓకే కదా? Okay, sir. నేను ఒక 5 ప్రాబ్లమ్స్ ఇస్తా. 5 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఇప్పుడు Okay, sir. చేసిన తర్వాత కొత్త కాన్సెప్ట్ వెళ్దాం. Okay, sir. Yes, sir. మీకు హోంవర్క్ ఇచ్చాను ఆల్రెడీ, బట్ మీరు ఎవరు హోంవర్క్ చేయలేదు. కొద్ది మంది తప్ప 3 మెంబర్స్ పెట్టారు హోంవర్క్. ప్రాక్టీస్ 5 ప్రాబ్లమ్ చేయండి, తర్వాత కొత్త కాన్సెప్ట్ చెప్తాను. 5 minus 45. 45. Sir, board is not visible. Yes, sir. ఓకే వీడియో స్టక్ అయింది. Yes, sir. వీడియో కరెక్టే ఉంది. నెట్ ప్రాబ్లం ఉన్నది మీ దగ్గర. చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇప్పుడు వస్తుందా మీకు వీడియో? Yes, sir.
మొత్తం బ్లర్ బ్లర్గా ఉందా? క్లియర్ గానే ఉంది సార్. సార్ అయిపోయింది 3 days కోవాలి మను సార్. అయిపో- ప్రాబ్లమ్స్ అయిపోయాయి. మను కంప్లీటెడా? ఎస్ సార్. ఓకే, ఒక్క ఛాన్స్. సార్ సార్ చెప్పమ్మా అని. ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఆ? ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ఒకసారి? చేస్తా 1 minute. వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ట్రై చేసావా? అర్థం కావట్లేదు సార్. ఓకే. ఈ పై ప్రాబ్లం అర్థమైందా నీకు? సెకండ్ ప్రాబ్లం ఇప్పుడు చూడు. సెకండ్ ప్రాబ్లం 44 - 17 చెప్పాను కదా, ఎస్ సార్. ఇది అర్థమైందా? ఇది మళ్ళీ ఒకసారి చెప్తారా సార్? మళ్ళీ ఇప్పుడు చూడు ఒకసారి. 44 - 17 కదా. ఇప్పుడు మనకు ఇక్కడ డైరెక్ట్ గా సబ్ట్రాక్షన్ అనేది పాసిబుల్ కావట్లేదు. డైరెక్ట్ గా సబ్ట్రాక్షన్ పాసిబుల్ కానప్పుడు ఆ నెంబర్ ను మనం మిస్ మ్యాచింగ్ నెంబర్ అంటాం. ఇన్ జనరల్ గా మనకు జనరల్ మ్యాథ్స్ లో నువ్వు ఫస్ట్ క్లాస్ మొన్నటి సబ్ట్రాక్షన్ ఫస్ట్ క్లాస్ మిస్ అయినా కాబట్టి ఇది రావట్లేదు. కానీ జనరల్ గా అయితే మనం ఏం చేస్తాము, 10 బారో ఫ్రమ్ 10's ప్లేస్ కదా, అవునా కదా? అవును సార్. ఇక్కడ మనకు బారోయింగ్ అనేది ఉండదు. ఇక్కడ ఏం చేస్తామంటే కాంప్లిమెంట్స్ రాస్తాం. కాంప్లిమెంట్స్ చెప్పాను. కాంప్లిమెంట్ ఏంటంటే బేస్ 10 గా కాంప్లిమెంట్స్ రాయించారు. కాంప్లిమెంట్ 1 towards base 10 is 9. అంటే 10 కి ఎంత తక్కువ ఉంది అనేటువంటిది మనం ఇక్కడ తీసుకుంటాం. కాంప్లిమెంట్ అంటే అది 1 యొక్క కాంప్లిమెంట్ 9, 2 యొక్క కాంప్లిమెంట్ 8, 3 యొక్క కాంప్లిమెంట్ 7, 4 కాంప్లిమెంట్ 6 ఇలా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది మిస్ మ్యాచింగ్ నెంబర్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత, మిస్ మ్యాచింగ్ నెంబర్ అయినట్లయితే we can reduce 1 from previous number. అంటే ఇక్కడ నుండి ఒక 1 తగ్గిస్తాం. 1 రెడ్యూస్ చేస్తాం. 4 నుంచి 1 లెస్ చేస్తే ఎంత అని ఇటు చూడు. రెస్పాన్సివ్ 4 నుంచి 1 తీసేస్తే ఎంత? 3. ఇక్కడ 3 ఉంటుంది అన్నట్టు. మనకు మైండ్ లోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది 1 రెడ్యూస్ ఫ్రమ్ ప్రీవియస్ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ 3 అవుతుంది. 3 - 1 ఎంత? 2. ఇక్కడ 2 రాసాం. ఓకేనా? ఈ స్టెప్ ఓకేనా? అని చెప్పాలి. ఈ స్టెప్ ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇక్కడ మనం డైరెక్ట్ రెడ్యూస్ చేసిన తర్వాత 3 - 1 2 రాసిన తర్వాత ఈ 7 యొక్క కాంప్లిమెంట్ తీసుకున్నాం మనం. ఈ 7 కి కాంప్లిమెంట్ ఎంత? 3. 7 కాంప్లిమెంట్ 3 తీసుకున్నాము. 3 తీసుకున్న తర్వాత పై నెంబర్ లోని 1's ప్లేస్ లో ఉన్న నెంబర్ ను యాడ్ చేస్తాము. పై నెంబర్ లో 1's ప్లేస్ లో ఎంత ఉంది? 4 ఉంది. ఈ 4 ను ఈ 3 తో యాడ్ చేస్తే 7 వస్తుంది. 27 ఇస్ ద ఆన్సర్. ఓకే సార్. ఇది ప్రాసెస్. నువ్వు ప్రీవియస్ వీడియో చూడు ఒకసారి. ప్రీవియస్ రికార్డింగ్ చూసిన తర్వాత ఆ కాంప్లిమెంట్స్ అన్ని నోట్ చేసుకో. అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత ఇంకా అర్థం కాకపోతే నన్ను అడుగు. ఓకేనా? ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు. మను సార్ ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ చేయి. సో 45 - 38 సార్. ఫస్ట్ మనం 5 - 8 తీసుకోవాలి సార్. ఇది వచ్చేసి మిస్ మ్యాచింగ్ నెంబర్ సార్. ఓకే. సో reduce minus from the previous number. 4 - 1 3 sir. 3 - 3 0. 8 complement number వచ్చేసి 2. 5 - 2 7. Total 7 sir. 5 - 2 7. 5 + 2. 5 - 2 కాదు, 5 + 2. 5 + 2 7 sir. Yes, mismatching number. Reduce 1 from previous number. So here is 0.
8 complement to 2. 2 plus 5, 7. 7 is the answer. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసే ముందు ఈ స్టెప్స్ ఏమి రాయము అక్కడ మనం. ఈ స్టెప్స్ రాయము. 2 plus 2, 8 complement 2, reduce 1 ఇవేమి ఉండవు. డైరెక్ట్ మైండ్ లో క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్ ఆన్సర్ రాసేయడమే. ఇక్కడ ఈ రెండవది సెకండ్ వన్ ఎవరు రెడీ ఉన్నారు? వివస్వన్, ఆర్ యు రెడీ? Can I start? వివస్వన్, శ్రీ వివస్వన్. సెకండ్ ప్రాబ్లం. Okay. Sir, 56 minus 19. ఓకే. Sir, 6 minus 6. Sir, 6 minus 9 is a mismatching number, sir. Okay. So we should subtract reduce 1 from the previous number. 5 minus 1 is 4, sir. 4 minus 1, 3, sir. Yes. And 9 complement is 1, sir. Okay. 1 plus 6 is 7, sir. Answer 37. Very good. 37 is the answer. ఇంకా నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ మొత్తం ప్రాక్టీస్ చేసేసరికి మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది ఆన్సర్. Okay, sir. Sir, can I? ఓకే. Anaya. Can I tell, sir? Sir, చెప్పమ్మా, చెప్పు. sir, first we should that is mismatching or matching we should check, sir. That is mismatching, sir. ఓకే. After left side that is 96 29 number. Which number? Which problem? Sir, I am telling the fourth problem, sir. Okay, okay. Continue. 29, sir. Okay, right. We should cut 9, sir. That is 8, sir. We should cut 9, sir. Reduce. One. We should reduce 1, sir. That is answer is 8, sir. If the number is mismatching, we should reduce 1 from the previous number. So 9 becomes 8. That is 8. 8, sir. 8 minus 2 is 6, sir. After we should 66 9 is there now, sir. That is mismatching. That's why we should take 6 friends, sir. No. Here, after completion of step, the third step is 9 complement is 1. We should write 1, sir. 9 complement 1. We should 1 plus 6. we should write 1, sir. After we should 6 and 1 we should add, sir. Okay. That is answer is 7, sir. How much 67, sir. 67. answer? That is very good. Keep practicing. Okay, sir. Next, who is ready? Sir, all done. Who is that? Arush. Arush, can you explain third problem? Sir. One minute. Yeah, Arush, can you explain third problem? Yes, sir. 88 minus 49. Yes, okay. Mismatching, sir. Okay, nice. We should reduce 1 from the previous. Yes, second step is completed. Yes, sir. This is 7 minus 4. 7 minus 4, how much? 3, sir. 3. And 9 complement is 1, sir. Yes, 9 complement is 1. Yes.
8 and 1 we should add. 8. We should add 1 plus 8. 9 Yes, sir. complement. Yes. How much answer? Answer is 39, sir. 39 is answer. Very good. Next. Who is ready? Last one, fifth one. ఎవరు రెడీ ఉన్నారు? నెక్స్ట్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే Sir, Dharanteja. 1 minute. ప్రశస్తి, కార్తిక్, సిద్ధార్థ్, Sir, my brother will tell it since. ఓకే. ధరణ్ తేజ్ ఎక్స్ప్లెయిన్ చేయి. Sir, question is 65 minus 59, sir. Then Okay. we should, sir, కంటిన్యూ. then we should add 9 complement is 1, sir. Then స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్, స్టెప్ బై స్టెప్. Sir, I will explain, sir. ఓకే. Sir, లెట్ హిమ్ కంప్లీట్. హనీ, లెట్ హిమ్ కంప్లీట్. okay, sir. నీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రవి, ధరణ్ తేజ్ కంప్లీట్ చేయి. 9 complement is now 1, sir. 5 స్టెప్ బై స్టెప్ చెప్పు. ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి కదా. first we should, కమాన్ టెల్ మీ. first we should add 5 plus, first we should minus 6 minus 1 is No, listen here. First we have to identify the is given number is matching number or mismatching number. That is the first step. This one is mismatching number. Okay. Dharan Tej, sir. this number is mismatching number. Okay na? Okay, sir. Next step. Next step we should find 9 complement No. minus We should reduce 1 from the previous number. Means we should reduce 1 from 6. 6 is equals to 5, sir. 5 minus 5 0. 0. Then only you go with the complement. Third step and last step. Sir, 9 complement is 1, sir. Then Yes. then we should add 5 Yes. plus 1 is equals to 6, sir. Yes. Answer is 6. yes. Answer is 6. కొంచెం ప్రాక్టీస్ చేయాలి ధరణ్ తేజ్. Okay, sir. అంటే నీకు ఆన్సర్ వస్తుంది కానీ ప్రాసెస్ మర్చిపోవద్దు. Okay, sir. నెక్స్ట్ హనీ. యా. $68 minus 39. I'm telling, sir. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయి. నీకోసమే ఇచ్చా ఈ ప్రాబ్లం. 8 plus 9.
is equals to mismatching number, sir. 8 + 9 కాదు. మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ నాట్ పాసిబుల్, డైరెక్ట్లీ సబ్ట్రాక్షన్ ఇస్ నాట్ పాసిబుల్ హియర్. అవునా కదా? అలా చెప్పాలి. మిస్ మ్యాచింగ్ నెంబర్ అవుతుంది. అవునా? Yes, sir. ఓకే, నెక్స్ట్ స్టెప్. Next I will explain. ఓకే ఓకే. అని Now- కంటిన్యూ. Now we got 6 minus 1 is equals to 5. 5 Okay. minus 3 is equals to 2. yes 2. 9 complement is 1, sir. Okay, right. There 8, sir. 8. Okay. 8 plus 1 is 9, sir. yes 8 + 1 is 9. Answer is 29, sir. ఆన్సర్ ఇస్ 29. బట్ ఇక్కడ ఈ స్టెప్ ఏం చెప్పాలంటే మిస్ మ్యాచింగ్ నెంబర్ కాబట్టి నెక్స్ట్ వీ కెన్ రెడ్యూస్ 1 ఫ్రమ్ నెక్స్ట్ నెంబర్, Previous one. ప్రీవియస్ నెంబర్. అంతే, అదొకటి చెప్తే సరిపోతుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ For me. Members participating. ఓకేనా? త్రీ డిజిట్ ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి. టూ డిజిట్ వరకు ఓకే కదా అందరికి? Yes, sir. No, how many explain already record already one complement is 9, 2 complement is 8, 3 complement is 7, 4 complement is 6, 5 complement is 5. ఓకే, ఇప్పుడు ఈజీగా ఉందా ఈ మెథడ్? Sir, yes, sir. yes. నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్ చూద్దాం ఒకటి. మొన్న చెప్పానా 3 డిజిట్ మ్యాచింగ్ నెంబర్ లో 3 డిజిట్ చెప్పానా? చెప్పారు సార్. yes ఓకే. 3 డిజిట్ మ్యాచింగ్ నెంబర్లలో ఓకే మనకు ఈజీగా డైరెక్ట్ వచ్చేస్తుంది. చూడండి, కనబడుతుందా? కనబడుతుంది. 658 - 424. మనం ఫస్ట్ ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి. మ్యాచింగ్ నెంబరా మిస్ మ్యాచింగ్ నెంబరా ఐడెంటిఫై చేయాలి, అంతే కదా? సార్ ఇది చెప్పలేదు సార్ మీరు.
అందుకే చెప్తున్నా. ఓకే సార్ మ్యాచింగ్ నంబర్ 3 డిజిట్ నెంబర్, 3 డిజిట్ మ్యాచింగ్ నెంబర్, 3 డిజిట్ మిస్ మ్యాచింగ్ నెంబర్ ఒకటి చెప్పిన తర్వాత 4 సేమ్ ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్. 4 డిజిట్ మ్యాచింగ్ నెంబర్, 4 డిజిట్ మిస్ మ్యాచింగ్ నెంబర్ కూడా సేమ్ కాన్సెప్ట్. ఓకేనా? కాంప్లిమెంట్ సేమ్ ఉంటాయి, అవే తీసుకొని మనము చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది మిస్ మ్యాచింగ్ నెంబర్ కదా, మ్యాచింగ్ నెంబర్ మ్యాచింగ్ నెంబర్ కాబట్టి మనం ఏం చేస్తాం, ఐడెంటిఫై చేసుకున్నాం మ్యాచింగ్ నెంబర్ అని. మ్యాచింగ్ నెంబరే కదా, డైరెక్ట్ మనం చేసే లెఫ్ట్ టు రైట్ చేయాలి, లెఫ్ట్ టు రైట్ చేయాలి. 6 - 4 2, 5 - 2 3. 7. సార్ ఆన్సర్ 234. వాయిస్ స్టక్ అవుతుంది సార్. 8 - 4 4. 4. ఆన్సర్ 234. సార్ వాయిస్ స్టక్ అవుతుంది సార్. మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నాకు వస్తుంది వాయిస్. ఓకేనా? ఓకే సార్. 3 steps only. Identify the number. Matching number, matching number. Next, మ్యాచింగ్ నెంబర్ అయిందనుకో ఈజీగా సబ్ట్రాక్షన్ చేయొచ్చు మనం. ఎప్పుడైనా లెఫ్ట్ టు రైట్ మాత్రమే చేయాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఈ నెంబర్ చెప్పండి, మ్యాచింగ్ నెంబరా మిస్ మ్యాచింగ్ నెంబరా? మ్యాచింగ్ నెంబర్స్. మ్యాచింగ్ నెంబర్. డైరెక్ట్ గా సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్ చేయాలి అంతే. చేసేయండి, ఆన్సర్ చెప్పండి. 403. 403. ఇది ఓకే. మనం సార్ ఇప్పుడు 403 సార్. ఓకే 403. అలాగే 4 డిజిట్స్ కూడా చేయాలి. 4 డిజిట్స్ దాన్ని కూడా ఈజీగా చేయాలి. మ్యాచింగ్ కానీ మిస్ మ్యాచింగ్ కానీ ఐడెంటిఫై చేయడం చేస్తే సరిపోతుంది. సార్ చెప్పండి. 3 డిజిట్ ఒకసారి చేస్తాను. ఇప్పుడు అదే, ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది అదే, 3 డిజిట్ మిస్ మ్యాచింగ్ కాన్సెప్ట్ చెప్తాను. ఒకసారి 654 578. ఈ నెంబర్ ఏంటి, ఏ నెంబర్ ఇది ఒకసారి ఐడెంటిఫై చేయండి. మ్యాచింగ్ నెంబర్ సార్ మిస్ మ్యాచింగ్ నెంబర్ సార్. సార్ మిస్ మ్యాచింగ్ నంబర్. సార్ మిస్ మ్యాచింగ్. ఎస్, మిస్ మ్యాచింగ్ నెంబర్. మన కాన్సెప్ట్ ఏంటి, ఐడెంటిఫై చేశారు మిస్ మ్యాచింగ్ నెంబర్. ఫస్ట్ స్టెప్ లో ఇక్కడ నుండి లెఫ్ట్ టు రైట్ చేసాం కాబట్టి లెఫ్ట్ టు రైట్ చేసే ముందు దాని ముందు నెంబరు బిఫోర్ నెంబర్ మ్యాచింగ్ గా మిస్ మ్యాచింగ్ గా ఐడెంటిఫై చేస్తాం. ఇది మిస్ మ్యాచింగ్ నెంబర్ కాబట్టి ఏం చేయాలి మనము, మిస్ మ్యాచింగ్ అని ఐడెంటిఫై చేసి రెడ్యూస్ 1 ఫ్రమ్ ప్రీవియస్ నెంబర్ రెడ్యూస్ చేస్తాం. రెడ్యూస్ చేసినప్పుడు ఏమైతే 6 - 1 అయితే
0. 6 minus 1 0 ఎలా అవుతుంది? Sir, 6 minus 1 is 1. 6 minus 1 5. 5. 5 minus 0, 5 minus 5 0. 0. Then 7 complement. How much? What is the 7 complement? 3 sir. 3. 3 plus 5. 10. Ah, 8 sir. 3 plus 5 8. Wait. 3 plus 5 8. But ఈ నెంబర్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి కదా. వన్స్ ప్లేస్ లోనే నెంబర్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఈ నెంబర్ మ్యాచింగ్ నెంబరా మిస్ మ్యాచింగ్ నెంబరా? Mismatching number. మిస్ మ్యాచింగ్ నెంబర్. సో we can reduce 1 from 5. 1 from 5, sir. Yes or no? Yes, sir. Yes. 5 minus 1. Minus 4. 4. 7 complement is 3 plus Yes, 4. sir. 3 plus 4. 4. 7. 7. 3 plus 4 is 1, sir. Second step is 7. Next, last step. 8 complement is 2 sir. 8 complement Complement is is 2. 2, sir. 2 plus 4 is equal to 6 sir. 4 is 6, sir. 2 plus 4 equal to 76 answer. Yes, sir. 76 answer. 76. 76 answer, sir. మీరు సేమ్ కాన్సెప్ట్ 2 డిజిట్స్ లో ఎలా చేసామో సేమ్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. బేసిక్ కాన్సెప్ట్ మర్చిపోవద్దు. 2 డిజిట్స్ లోనేమో 2 డిజిట్స్ ఉంటాయి కాబట్టి బిఫోర్ నెంబర్ మనము మ్యాచింగ్ గా మిస్ మ్యాచింగ్ గా ఐడెంటిఫై చేసి 1 రెడ్యూస్ చేస్తాం. ఇక్కడ సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఇది ఈ స్టెప్ చూడాలి, మిస్ మ్యాచింగ్ అవుతుంది. సో 1 రెడ్యూస్ ఫ్రమ్ 100 ప్లేస్ లో ఉన్నటువంటి నెంబర్ ను 1 రెడ్యూస్ చేయాలి. పైన ఉన్నటువంటి నెంబర్ రెడ్యూస్ చేసి ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ స్టెప్ ఇది కాంప్లిమెంట్ రాసే ముందు ఇది ఐడెంటిఫై చేయాలి. మిస్ మ్యాచింగ్ గా మ్యాచింగ్ గా ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి దీని కాంప్లిమెంట్ ను మనము రాయాలి. దీని కాంప్లిమెంట్ రాసినప్పుడు 7 యొక్క కాంప్లిమెంట్ 3 plus 5 8 అవుతుంది. బట్ బిఫోర్ ఉన్నటువంటి నెంబరు మిస్ మ్యాచింగ్ కాబట్టి ఈ ప్రీవియస్ నెంబర్ కూడా మిస్ మ్యాచింగ్ అవుతుంది. అప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టెప్ లో ఈ నెంబరు మిస్ మ్యాచింగ్ నెంబర్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా మిస్ మ్యాచింగ్ అవుతుంది. ఆల్రెడీ మనం రాసాము మిస్ మ్యాచింగ్ నెంబర్ అని. ఇక్కడ నుండి కూడా 1 రెడ్యూస్ చేస్తాం. 1 రెడ్యూస్ చేసినప్పుడు 5 లో నుంచి 1 తీసేస్తే 4 ఉంటుంది. 7 కాంప్లిమెంట్ 3 plus 4 7. నెక్స్ట్ కామన్ గా యాజ్ యూజువల్ గా 2 స్టెప్స్ 2 డిజిట్లు ఎలా చేసామో అలాగే చేయాలి. 8 కాంప్లిమెంట్ 2 plus 4 6 76 is the answer. నోట్ చేసుకోండి. Sir. Over sir, done. Sir. చెప్పండి. సార్ ఇప్పుడు మధ్యలో గానీ సైడ్స్ కి గానీ 2 నెంబర్స్ సమానంగా ఉండదు మిస్ మ్యాచింగ్ నెంబర్ అయితే చెప్తారు ఎలా ఏ నెంబరు ధరంతేజ్ అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్ అడుగు. అన్మ్యూట్ చేసుకో. సార్ ఇప్పుడు మధ్యలో నెంబర్స్ గానీ సైడ్ నెంబర్స్ గానీ సేమ్ ఏదైనా ఒక నెంబర్ ఒక లైన్ సేమ్ ఉంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు 4 minus 4 ఎంత? 0. అంతే. నెంబర్ సేమ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు 4 minus 4 అయినా 0, 9 minus 9 అయినా 0 అంతే కదా. బేసిక్ రూల్ కదా అది. ఫండమెంటల్ రూల్స్ ఏం మారవు మీకు. ఇక్కడ ఫండమెంటల్ రూల్స్ మారవు. వేదిక్ మ్యాథ్స్ లో చేయడం ద్వారా మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇమాజినేషన్ పెరుగుతుందని చెప్పాను. ఇమాజినేషన్ మైండ్ క్యాల్కులేషన్ పెరుగుతుంది. ఆల్రెడీ విజువలైజేషన్ చేసుకుంటావు. ప్రతిసారి బయటికి చెప్పాం కదా 7 కాంప్లిమెంట్ 3 అని, 8 కాంప్లిమెంట్ 2 అని, 5 కాంప్లిమెంట్ 5 అని బయటికి చెప్పాం. డైరెక్ట్ నెంబర్ చూడగానే
నెంబర్ చూడగానే మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకొని ఆన్సర్ చెప్పేస్తావు. ఫాస్టర్ దెన్ నార్మల్ పర్సన్. వేదిక్ మ్యాథ్స్ నేర్చుకున్నప్పుడు నార్మల్ పర్సన్ కన్నా ఫాస్ట్ గా చెప్తావు. ఇన్ కేస్ వాళ్ళు ఇప్పుడు 10 బారో చేసుకొని వాళ్ళు క్యాలిక్యులేషన్ చేయాలంటే కనీసము ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఈ ప్రాబ్లము క్యాలిక్యులేషన్ చేయాలంటే వాళ్ళకి నార్మల్ ఉన్నటువంటి జనరల్ మ్యాథ్స్ అంటే కన్వెన్షనల్ మ్యాథ్స్ లో మెథడ్ లో చేయాలంటే మినిమం ఒక 6th, 5th, 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలకి మినిమం 1 minute పడుతుంది. వేరే మనకు వేదిక్ మ్యాథ్స్ లో వచ్చేసి 15 seconds 20 seconds లోపు ఆన్సర్ చెప్పేస్తుంది. అంటే 4 times బెటర్ కదా. 50 seconds 60 seconds లో చెప్పే ఆన్సర్ 15 to 20 seconds లో చెప్పేస్తున్నాం. అట్లీస్ట్ 3 times బెటర్. అవునా కదా? Yes, sir. If you practice more, you will increase your retention power and calculation power also. Okay, sir. మెయిన్ గా మన ప్రాక్టీస్ పైనే ఉంటుంది. ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నేను ఏం చేస్తా, కాన్సెప్ట్ చెప్పి హోంవర్క్ ఇచ్చా, మీరు చేస్తారు అనుకుంటా. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ మీకు అరైజ్ అవుతాయి. అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి ధరన్ తేజ్, Sir. tell me one number. Sir, 978 978 879 879. Okay. Tell me the process. Identify చేయి. ఇక్కడ మ్యాచింగ్ నెంబర్ ఆర్ మిస్ మ్యాచింగ్ నెంబర్? mismatching number, sir. ఓకే, మిస్ మ్యాచింగ్ నెంబర్. ఇయర్ ఇది ఇక్కడ మనకు ఈ నెంబరు 0 అవుతుంది. సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవుతుంది. సో మ్యాచింగ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మర్చిపోవద్దు బేసిక్ రూల్. ఓకేనా? Okay, sir. ఇక్కడ ఇది ఫస్ట్ స్టెప్ లో మ్యాచింగ్ నెంబర్ అవుతుంది. ఎస్ ఆర్ నో? Yes, sir. మనకు 7 - 7 పాసిబుల్ అవుతుంది. బట్ ఇన్ దిస్ కేస్ 8 - 9 పాసిబుల్ కాదు. అవునా కదా? అవును sir. సో ఇది మిస్ మ్యాచింగ్ అవుతుంది అప్పుడు. అవునా? Yes, sir. ఇప్పుడు స్టెప్ చెప్పు. ఇక్కడ మిస్ మ్యాచింగ్ కన్నా ముందున్నటువంటి నెంబర్ కూడా మిస్ మ్యాచింగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంత ముందు చెప్పాను కదా అది. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? 1 minute 9 minus 8 is equals to 0, sir. 9 - 8 equal to 0. 0. 7 minus 7 is equals to 0, sir. 9 - 8 కాదు ఇక్కడ. ఒకసారి చూడు. No, sir. 1. ఇక్కడ మిస్ మ్యాచింగ్ అని ఐడెంటిఫై చేసాం కదా మనము. 100 10th ప్లేస్ లో నెంబర్ మిస్ మ్యాచింగ్ కదా. ధరన్ తేజ్, Sir. బోర్డు విజిబుల్ ఉందా? Visible, sir. ఇక్కడ సెకండ్ స్టెప్ లో 10th ప్లేస్ లో నెంబరు మిస్ మ్యాచింగ్ అని ఐడెంటిఫై చేసాం కదా మనం. అవును sir. ఇక్కడ మిస్ మ్యాచింగ్ నెంబర్ కాబట్టి రెడ్యూస్ 1 ఫ్రమ్ ప్రీవియస్ 1 కదా. 9 - 1. 9 minus 1. Tell me. 8. 8 minus 8. 0. 0. Next step. 7 complement. What is 7 the 7 complement? 3. 3. 3 plus 7. 3 plus 7, 10. 10.
అలా ఉండని మైండ్ క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత బిఫోర్ నెంబర్ చూడు ఒకసారి, ఇది మ్యాచింగ్ నెంబరా మిస్ మ్యాచింగా? మిస్ మ్యాచింగ్ సార్. మిస్ మ్యాచింగ్ కాబట్టి వీ కెన్ రెడ్యూస్ 1 from 7 ఆల్సో. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. 7 లో నుండి 1 తీసేస్తే ఎంత వస్తుంది? 6. 6. 7 complement 3 we should add with 6. Answer 9. 9. Then next 9 last step, 9 complement enta? 9 complement 1. 1 and 8. Sir, Add cheyali. Sir, 9. answer 99. Answer is 9. 99 is the answer. 99. అవునా కదా? అవును సార్. ఓకేనా? ఇది అండర్స్టాండ్? అర్థమైందా? అర్థమైందా ధరమ్ తేజ్? ధరమ్ తేజ్ సార్. ఓకేనా? అర్థమైందా ఇది? అర్థమైంది సార్. మిగతా వాళ్ళు కూడా ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. జనరల్ గా టెన్స్ ప్లేస్ లో నెంబరు 0 వచ్చింది ఇక్కడ. బట్ మనకు చూడండి ఒకసారి, అవేం కన్సిడర్ చేసుకోవద్దు. మనం ప్రాసెస్ ప్రకారం, బేసిక్ రూల్ ప్రాసెస్ ప్రకారము మనం క్యాల్కులేషన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడు ఈ నెంబరు మ్యాచింగ్ అవుతుంది, బట్ దానికంటే ముందు బిఫోర్ నెంబర్ కూడా చూసుకోవాలి. చూసినప్పుడు ఇది మిస్ మ్యాచింగ్ అవుతుంది. ఇక్కడ మిస్ మ్యాచింగ్ నెంబర్ ఉంది కాబట్టి దాని ప్రీవియస్ నెంబర్ కూడా మిస్ మ్యాచింగ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా మిస్ మ్యాచింగ్ నెంబర్ కాబట్టి రెడ్యూస్ 1 from 9, 8 minus 8 0. ఆల్రెడీ ఇక్కడ మిస్ మ్యాచింగ్ నెంబర్ వచ్చింది. 7 complement 3. 7 ఉండదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ 1 రెడ్యూస్ చేస్తాం మనం. 6 ఉంటుంది. 3 plus 6 9. 9 complement is 1. 1 plus 8 is 9. 99 is the answer. సార్ ఒక్కసారి సార్. చెప్పు. సార్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్? 2 times చెప్పాను, లేవా క్లాస్ లో? సార్ నో సార్. 500 minus 283. Where is the సో 500 minus 283. ఓకే, ఆ ప్రాబ్లం చెప్పలేదు కదా నేను ఇంకా. ఎస్ సార్. ఈ ప్రాబ్లం ఇది చూడు, దీని గురించి ఆలోచించు. ఇది ఓకేనా? ఎస్ సార్. ఓకే. ఇంకొక మిస్ మ్యాచింగ్ నెంబరు ఎగ్జాంపుల్ ఇస్తా, చేయాలి. $663 minus 487 చేస్తారా? ఎస్ సార్. ఇంకొకటి 758 minus 379. ఇంకొకటి 468 minus 438 minus 169. 3 ప్రాబ్లమ్స్ చేయాలి.
నోట్ చేసుకున్నారా 3 ప్రాబ్లమ్స్? వివస్వాన్ సార్ నోట్ చేసుకున్నారా 3 ప్రాబ్లమ్స్? ఎస్ సార్. ఓకే. సార్ నో సార్. సార్ లాస్ట్ వన్. యా నోట్ చేసుకొని చేయండి. 338, 438. సార్ టెల్ మీ ఇప్పుడు నోట్స్ లో ఎక్కించి చూడకుండా రాయాలా సార్? నోట్స్ లో ఎక్కించుకొని చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయి. 3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయి. సేమ్ మెథడ్, సేమ్ ఫార్ములా. ఓకేనా? సార్ సార్ కంప్లీటెడ్. ప్లస్ 6 కాబట్టి అంటే ఇక్కడ 7 బాబు 7 -7